ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఊరికి గత్తర సోకిందన్న సాకుతో తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఊరికి శాంతి కోసం కొన్ని చోట్ల ఇళ్లకు తాళం వేసి జనం ఊరి బయట వంటలు వండుకుంటున్నారు. జ్వరాల వల్ల జనం చనిపోతే ఊరికి దయ్యం పట్టిందంటూ మాంత్రికులచే లక్షలు వెచ్చించి గ్రామ నడిబొడ్డున పూజలు చేస్తున్నారు. మరికొందరు గుప్త నిధుల కోసం గుట్టల్లో గుట్టుగా క్షుద్ర పూజలు చేస్తున్నారు. ప్రజల్లో పెరుగుతున్న మూఢ విశ్వాసాలపై కరీంనగర్ సోకిందని పండితులు చెప్పడంతో గ్రామం వదిలేసి బయటకు రావడం జరిగింది. పొద్దున్నే సాయంత్రం దాకా ఇక్కడే ఉండి వండుకొని తిని మళ్ళీ గ్రామంలోకి వెళ్ళడం జరుగుతుంది. వరుసగా 3 మరణాలు జరగడంతో గ్రామము మంచి జరగాలి, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పేసి అందరం బయటికి రావడం జరిగింది. అందరు చచ్చిపోతారు, చచ్చిపోతారు. ఒక్క నెలలో 2 ముగ్గురు చచ్చిపోయారు. అందుకని దాని గురించి పెట్టచ్చు జగిత్యాల జిల్లా రాయికల్ మేము ఇక్కడ ఉండవాటి ఇదే గుట్టకు దించిపోతుడు, ఎచ్చిపోతుడు, మేకల కోసుడు, పంది పిల్లల కోసుడు. ఇటు పాపేపల్లెతో కూడా మొన్న పంది పిల్లని కోసిండు. ఆ 3 బార్ అక్కడ మిల్లు కాడ చూసుకుంటూ పోయినాము. ఆడోళ్ళు వాళ్ళు భయపడుతుండ్రు. ఇది తెల్లార వరకే మొత్తం గుట్ట చుట్టూ ఆగం చేసుడు. పోతే మా బతుకు మేము బతుకుతున్నాము, మీకేమవుతుంది, మీరు మా పొలాలను బెదిరిస్తే వాళ్ళకి అట్లా మాట్లాడుతుండట. చుట్టపోండు 10 ఏళ్ళ 20 ఏళ్ళ అట్నే చేస్తున్నారు సార్. సమ్మక్క గజ్జలు కట్టి ఏడవట్ట అట్నే మేము చూసుకుంటూ పోతున్నాం. కానీ మాకు జర తిప్పల ఆసాములు ఉన్నారు, దీనిపోంటి బాయిలు ఉన్నారు, మేము పని చేసుకొని బతికేటోళ్ళం. అట్లా చేయకూడదు సార్. అది మేము వీళ్ళతో చెప్పగలుగుతున్నాం. కరోనా తగ్గుముఖం పట్టడంతో కాస్త ఊపిరి తీసుకుంటున్నారు. ఈ ఏడు భారీ వర్షాల వల్ల విష జ్వరాలు కూడా విస్తృతంగా ప్రబలుతున్నాయి. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ సోకడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కానీ ఊరికి గత్తర సోకిందని, దయ్యం పట్టిందని ఈ తరంలో కూడా జనం మూఢనమ్మకాలను విశ్వసించడం విస్మయం కలిగిస్తోంది.